శోభన్ బాబు గారి సతీమణి శాంతకుమారి గారు నిన్నటి రోజున మరణించారు. 86 సంవత్సరాలు ఆవిడికి. దాని తగ్గట్టుగా మరి వయోభారం వల్ల వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు, దానికి తోడు ఆ కార్డియాక్ అరెస్ట్ అవ్వటం వలన ఆమె చనిపోవటం జరిగింది. ఈరోజు అంటే 10వ తారీఖు, జూలై 10వ తారీఖు ఆవిడికి జరగవలసిన ఆ పార్థివ దేహానికి జరగవలసిన ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. ఇండస్ట్రీలో ఎవరు పెద్దగా రాలా, అంతా కూడా సోషల్ మీడియాలోనే వాళ్ళ యొక్క సంతాపాన్ని తెలియజేశారు. మీడియాలో ఎలా ఉంటుందంటే ఎవడు ఫైల్లో ఉంటే అప్పుడే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కానీ ఎన్నైతే 10 మంది వస్తారు. కానీ శోభన్ బాబుని ఎప్పుడో ఈ కొత్త తరం ఈ యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అంతా కూడా మర్చిపోయారు ఎప్పుడు. అయ్యో మన సీనియరు మనకి ఒక పాటని ఒక పందాన్ని నేర్పిన వాడు అని ఇటు యాక్టర్లకి లేవు. మరి మా అసోసియేషన్ ఏం చేస్తున్నదో అది తెలియదు. మరి వాళ్ళు ఎవరన్నా ఒక రిప్రజెంటేషన్ వచ్చారో లేదో తెలియదు కరెక్ట్గా. ఏదేమైనా సరే సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఓడ ఎక్కేటప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దాటిపోయిన తర్వాత రేవు దాటిపోయిన తర్వాత బోడి మల్లయ్య. ఎస్, ఎవరికి విలువనివ్వరండి. ఈవిడికి ఎందుకు విలువ ఇవ్వాలి అంటే నేను ఆవిడ గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం రావడానికి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. పాపం ఇతని సినిమాల్లో యాక్ట్ చేద్దామని చెప్పి చెన్నై రావడం జరిగింది. ఒక చిన్న ఇంట్లో ఉండి దానికి తగ్గట్టుగా ఒక త్వరగా పెళ్లి జరగటం వల్ల ఆ భార్యను పోషించుకోలేక పెద్ద ఇంట్లోంచి చిన్న ఇంట్లోంచి ఇలా రకరకాల కష్టపడుతూ వచ్చిన అతను నర్తనశాలలో ఒక పాత్ర దొరికింది. అతనేమనుకున్నాడంటే నేను చాలా బాగా యాక్ట్ చేశాను, నాకు ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దాన్ని ప్రీమియర్ షో చూపించేటప్పుడు ఇతను భార్య పిల్లలను కూడా తీసుకొని ఆ ప్రీమియర్ షోకి వెళ్ళడం జరిగింది. ప్రీమియర్ షో అంటే ఇప్పటిలా డబ్బులు పెట్టేసి టికెట్లు అమ్ముకోవడం కాదండి. అప్పట్లో ఆ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేశారో వాళ్ళందరినీ పిలిచి అక్కడ ఒక సినిమా హాల్లో కానీ వాళ్ళకు ఆ స్టూడియోలో ఒక సినిమా థియేటర్ ఉంటే అక్కడ కానీ వాళ్ళందరికీ చూపిస్తారు. ఫిల్మ్ క్రిటిక్స్కు, జర్నలిస్టులకి, ఇంకా ఎవరైతే వీళ్ళకి దీన్ని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఇలాగా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరినీ పిలుస్తారు. దానిలో ఈయన కూడా ఉన్నాడు. దాన్ని యాక్ట్ చేశాడు కాబట్టి సరే అంతా చూస్తూనే ఉన్నారు. ఈయనకి ఎందుకో నేను చేయదగ్గ పాత్ర కాదు ఇది, పౌరాణికం. ఈ పౌరాణిక సినిమాలో నేను సరిగ్గా చేయలేదు, ఇక్కడితో నా కెరీర్ అయిపోతుంది అనే ఒక భయం పట్టుకుంది. మెల్లిగా ఆ భయం అలాగా ఉంచుకునే మెల్లిగా భార్యని పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్ల ఆలోచిస్తూనే ఉన్నాడు. మంచం మీద అటు తిరగటం, కూర్చోవటం, లేచడం అలాగ చేస్తుంటే అది గమనించిన అతని భార్య శాంతకుమారి, ఏమండి ఎందుకు వాళ్ళు నిద్రపోవట్లేదు, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అంటే అప్పుడు తన మనసులో ఉన్న భావాన్ని చెప్పాడు. నేను ఈ సినిమా మీద చాలా ఆశ పెట్టుకున్నాను, నాకు ఒక మంచి లైఫ్ ఇస్తుంది అనుకున్నాను. కానీ ఈరోజు నా పాత్ర చూసిన తర్వాత నాకు అసలు నటనే రాదు, నేను ఇక్కడ ఉండటం వేస్ట్, పద మన ఊరు వెళ్ళిపోదాం అని ఆమెతో అనటం జరిగింది. ఆమె అంతా విన్నాక నేను మీకు ఒక మాట చెప్పనా, చెప్పు శాంత. ఏమీ లేదండి, మీరు ఇంతవరకు చేసిన సినిమాలు అన్నిట్లోకి ఇది చాలా బాగా చేశారు, మీకు చాలా మంచి పేరు వస్తుంది, నా మాట నమ్మండి అని అతనికి ధైర్యం చెప్పింది.
ఇతని ఆలోచనలు అప్పట్లో ఎలా ఉండేవంటే, పాపాయి నవ్విన పండుగే వచ్చిన పేదల కష్టం అనే పాట ఉందన్నమాట. వాళ్ళకి ఇంతే వాళ్ళ కష్టాలని, అలాగే నా బ్రతుకు అంతే అన్నట్టుగా అతని భావనలో ఉన్నాడు ఆయన. కానీ ఆ భార్య ఎప్పుడైతే అతనికి మానసికంగా ధైర్యం ఇచ్చిందో, ఆ ధైర్యంతో అతను పొద్దున్నే మళ్ళీ లేచాడు. మరి ఆమె నోటి చలవ వల్ల ఆ రోజు ఉదయమే 7:30-8 గంటలకి ఒక నిర్మాత ఫోన్ చేసి, నిన్న నేను ప్రివ్యూ చూశానయ్యా, బాగుంది సినిమా, దానిలో నీ యాక్షన్ కూడా చాలా బాగుంది, నేను మా నెక్స్ట్ ఫిల్మ్కి నిన్ను తీసుకోదలుచుకున్నాను, ఒకసారి మా ఆఫీస్కి రా అన్నాడు. అంటే ఈయన వెంటనే సైకిల్ వేసుకొని, అప్పటి పాపం ఈయనకి సైకిలే ఉండేది, తొక్కుంటూ ఆ ప్రొడ్యూసర్ అడ్రస్కి వెళ్ళి అతను కలిసేటప్పటికి, అవునయ్యా నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్లీ నువ్వు చాలా పైకి వస్తావు, నీ ఫ్యూచర్స్ కానీ నీ నటనలు కానీ అన్నీ చాలా నచ్చాయి నాకు, పౌరాణికం కూడా నువ్వు చాలా బాగుంటావు అని చెప్పి అతను ప్రోత్సహించడమే కాకుండా తన నెక్స్ట్ ఫిల్మ్లో ఇతను బుక్ చేస్తూ అప్పట్లో ₹1000 అడ్వాన్స్కి ఇచ్చాడండి. అంటే ఇప్పుడు మన దీంట్లో లెక్కేస్తే ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చినట్టు లెక్క అనమాట. ఆ ₹1000 తీసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, ఆహా నా భార్య నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చింది, ఆమె యొక్క నోటి చలవ వల్లే కదా నేను ఈరోజు లేకుంటే పొద్దున్నే లేచి మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను కదా అనుకొని సైకిల్ కొద్దిగా స్పీడ్గా తొక్కుంటూ ఇంటికి వెళ్ళి స్టాండ్ వేసే సైకిల్ని, శాంత 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 అని పిలిచాడు. ఏంటి నీ మాట నిజమైంది, నీ చెప్పినట్టుగా నాకు నా యాక్షన్ మెచ్చుకుని ఒక నిర్మాత నాకు ₹1000, ఇదిగో ఈ ₹1000 నాకు అడ్వాన్స్గా ఇచ్చాడు అని తన భార్య చేతిలో ఆ ₹1000 పెట్టాడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అతని భార్య ఎంత గొప్పది, ప్రతి మగవాడికి విజయాన్ని వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు సరా, అలాగా శోభన్ బాబు విజయానికి శాంతకుమారి ఆయన భార్య ఎంత బాగా నిలబడిందో చూడండి. అవునండి, మనకెందుకు ఈ సినిమాలు వెళ్ళిపోవాలి మన ఊరు, అవును నాకు వచ్చేసరి ఏం బాగుంది ఆ కిరీటాలు అది, మీకు అసలు నప్పల అనేవాళ్ళు 90% ఉంటారు. మౌడు ఏం చేసినా నచ్చదు అనే వాళ్ళకు 95% ఉంటారు. ఒక 5% మాత్రమే ఇలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఇలా ప్రోత్సహిస్తారో వాళ్ళ భర్తలే మంచి విజయాన్ని సాధిస్తారు. అలా సాధించాడు శోభన్ బాబు. మరి అనుకోని పరిస్థితుల్లో పాపం శోభన్ బాబు దివంగతుడైన సంగతి మనందరూ తెలిసిందే. వాస్తవాలు ఎవరికి తెలియదు, నిజాలు ఏంటో తెలియదు. అయినా సరే మనం ఒక తారను కోల్పోయాం. అఫ్కోర్స్ అప్పటికే నేను ఇంకా సినిమా ఫీల్డ్ నుంచి విరమిస్తున్నాను, నేను హీరోగా యాక్ట్ చేయను, ఎందుకంటే చిన్న పిల్లల ముందు వాళ్ళతో నేను హీరోగా యాక్ట్ చేయటం అనేది నాకే సిగ్గుగా ఉందని చెప్పేసి ఆయన చాలా హుందాగా ఫీల్డ్ నుంచి తప్పుకున్నాడు. అతను ప్రతి పైసా కూడా సంపాదించిన ప్రతి పైసా కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఒక పెద్ద ఎస్టేట్ని నిర్మించుకున్నాడు. కొందరు అంటారు తన డబ్బే తను చంపిందని. ఏమో, దేవుడు నీరు పల్లమెరుగు, దేవుడు నిజమెరుగు అంటారు కదా, అలాగా దేవుడికి నిజాలు తెలియాలి. ఏదేమైనా సరే చాలామందికి ఈయన మార్గదర్శకులయ్యాడు. ఒకసారి వాణిశ్రీని మెడ్రాస్లో తీసుకెళ్తూ ఆ విమానాశ్రయం పక్కన పెద్ద చెత్త ఇది ఉందన్నమాట, డంపింగ్ యార్డు. ఈ డంపింగ్ యార్డ్ దగ్గర నువ్వు స్థలం కొను, కనీసం 1 ఎకరం 2 ఎకరం చాలా చీపు దొరుకుతుంది, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అంటే, ఇదా భలే ఇచ్చారులేండి మీరు, ఇలా చెత్త సలహాలు ఇస్తారు మీరు అని చెప్పి అతను ఎటకారం చేసింది. ఆ తర్వాత కాలంలో అది ఎకరం 100 కోట్ల పని ఇది రేటుకి చేరిందండి. అలాగే ఈయన మాటలు నమ్మి ఈయన మాటలు విని మురళీమోహన్ గారు ఆయన రియల్ ఎస్టేట్ దిగి చక్కగా తన సజావుగా కడపలో కదలకుండా చక్కగా వ్యాపారం చేసుకుంటూ కోట్లు పడగెత్తాడు. ఇప్పటికీ హాయిగా ఉన్నాడు. తల నెరిసిందే కానీ ఒళ్ళు నలగలేదు, షర్టు నలగలేదు. మరి అలా ప్రోత్సహించిన ఆ శాంతకుమారి గారి మరణించినందుకు ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని, ఇండస్ట్రీ మర్చిపోవచ్చు కానీ మాలాంటి వాళ్ళ మేము మర్చిపోలేం. సీనియర్ జర్నలిస్టులుగా ఆవిడ గురించి తెలిసిన వాళ్ళుగా, శోభన్ బాబు గురించి తెలిసిన వాళ్ళుగా మేము ఆయన్ని మర్చిపోలేము, అవన్నీ మర్చిపోలేము. ఈ ఉదంతాలన్నీ మాకు తెలుసు కాబట్టి.
మేము కోరుకున్నది ఒకటే, వాళ్ళ కుటుంబం శోభన్ బాబుని మర్చిపోకండి, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీ అమ్మగారు అయినటువంటి మీ అమ్మమ్మ గారు ఏంటి శాంతకుమారి గారు మర్చిపోకండి. ఒక ఆదర్శంగా నిలిచింది ఆవిడ. భర్తకి ఎలాగ ప్రోత్సహించి సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప తారని ముక్కోటిది ప్రజలకి, అప్పట్లో ముక్కోటి మన ఆంధ్ర తెలంగాణ కలిసినా సరే ప్రజలకు అందించిందో ఆ మహానుభావురాలు ఈ రోజున తన అంతిమయాత్ర చేసుకుంది. భగవంతుడు ఆమెకి ఆమె కుటుంబానికి చల్లగా చూడాలని కోరుతూ ఆమెను తన సన్నిధిలో చేర్చుకున్నందుకు, ఆ స్వర్గప్రాప్తి కలిగజేసినందుకు దేవుడు కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, బాగుంటేనే షేర్ చేయండి, మరి మీ అభిప్రాయాలు తెలియచేయండి. శోభన్ బాబు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఆ తెలిసిన దాని గురించి మీరు వివరించినా కొంత నేర్చుకుంటాను నేను, ఎందుకంటే నాకే అన్నీ తెలిసినని చెప్పను. ఎందుకంటే అంత లిమిట్, ఓషన్ లాంటి యొక్క ఇన్ఫర్మేషన్ యుగంలో ఒక చుక్క ఉంటే చాలండి. కాబట్టి మీకు ఇది నచ్చిందని చెప్పండి. ఇంకేమైనా విషయాలు ఉంటే స్పష్టంగా చెప్పండి. నేను మీ వాడిని, మీరు మా వాళ్ళు, మనలో మనకి భేదాలు లేవు. సీ యూ, మీ అండ్ రామ్జీ.